హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి రాజీవ్ యువ వికాసం లోన్స్కి సంబంధించి అప్లికేషన్స్ గురించి గత కొన్ని రోజులుగా మనమైతే మన ఛానల్లో ప్రతి అప్డేట్ని మీకైతే అందించడం జరిగింది. నిన్నటి రోజున ఈ యొక్క డేట్స్ విషయమై అప్లికేషన్ చేసుకోవడానికి తేదీని పొడిగించుతారా లేదా అని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దానికి చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. అసలు ఈ అప్లికేషన్ డేట్ పొడిగించారా, పొడిగిస్తే పొడిగించిన విషయాన్ని తెలపండి, లేదు అంటే లేదు అనే విషయాన్ని కూడా తెలపండి అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. దీనికి అనుగుణంగా చాలామంది యూట్యూబర్స్ 24వ తేదీ వరకు పొడిగించారు అని చెప్పేసి వీడియోస్ అయితే చేయడం జరిగింది. నేను కూడా చాలా వీడియోస్ని చూశాను. ఈ యొక్క డేట్ మీద మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికే నేను మీకు ఈ వీడియోని అందిస్తున్నాను. జెన్యూన్గా అసలు ఈ యొక్క 24వ తేదీ వరకు ఈ డేట్ని పొడిగించారా లేదా విత్ ప్రూఫ్తో నేను మీకైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈ వీడియోను చేస్తున్నాను. అదేవిధంగా ఈ అప్లికేషన్స్లో భాగంగా ఒక స్కీమ్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ మొదటి విడతలో పేర్లు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ స్కీమ్ ఏంటి, దాని యొక్క వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ విధంగా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి మీరు సబ్సిడీ లోన్ పొందేంత వరకు వస్తున్నటువంటి ప్రతి అప్డేట్ మీ వరకు నేను వీడియోస్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే ఈ డేట్ విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూసినట్టయితే రిజిస్ట్రేషన్స్ ఫర్ ద రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఆర్ నౌ క్లోజ్డ్. ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఉంది 14/4/2025. అంటే ఈరోజు 15వ తారీఖు, నిన్నటి రోజున ఈ యొక్క అప్లికేషన్స్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ని నేను మీకైతే ఓపెన్ చేసి చూపెట్టడం జరుగుతుంది. ఏ యూట్యూబర్ అయినా ఏ వీడియో మీరు చూసినా కూడా ఈ డేట్ అనేది 24వ తేదీ వరకు పొడిగించారు అనే విషయాన్ని అయితే నమ్మడం అనవసరం. ఇక్కడ క్లియర్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే కనిపిస్తుంది 14వ తేదీ వరకు మాత్రమే లాస్ట్ అనేది అయ్యింది. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అప్లికేషన్ ప్రింట్అవుట్. మీరు ఎవరైనా అప్లికేషన్ చేసుకొని ప్రింట్అవుట్ కనుక మిస్ అయితే మళ్ళీ ఇక్కడ ప్రింట్అవుట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ క్లిక్ హియర్ టు నో ద స్కీమ్స్. ఇక్కడ కార్పొరేషన్ వైజ్ అన్ని స్కీమ్స్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ గైడ్ లైన్స్ని కూడా మీరైతే చూసుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఇక్కడ హెల్ప్ లైన్ ఒక మెయిల్ కూడా ఇచ్చారు, హెల్ప్ డెస్క్ మెయిల్, అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. వీటికి కాంటాక్ట్ అయినట్టయితే మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 5 PM వరకు మీరు వీటికి కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు మీకు సరి అయిన సమాచారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది రాజీవ్ యువ వికాసం లోన్స్కి సంబంధించి అప్లికేషన్ డేట్ అయితే 100% క్లోజ్ అయిపోయింది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ కానీ మీరు ఆఫ్లైన్ అప్లికేషన్స్ కానీ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఇది క్లియర్ కట్. ఇక మొదటి విడతలో ఎవరి పేర్లు ఉండేటటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ మనం లోన్ని అప్లై చేసుకునేటప్పుడే మనకి 2 రకాల ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. బ్యాంక్ లింకేజ్ స్కీమ్స్ అని, వితౌట్ బ్యాంక్ లింకేజ్ స్కీమ్స్ అని 2 రకాల స్కీమ్స్ అయితే మనకి రావడం జరిగింది. ఫస్ట్ విడతలో భాగంగా వితౌట్ బ్యాంక్ లింకేజ్ స్కీమ్స్ 50,000 రూపాయల లోన్స్ని ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారికే ఈ జూన్ 2వ తారీఖు రోజున ఈ లిస్టులని ప్రకటిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఆ రోజున వీరి యొక్క పేర్లు అయితే ఇందులో వచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ రాజీవ్ యువ వికాసం అప్డేట్స్తో నేను మీ ముందుకి వీడియోని తీసుకొని వస్తాను. ఖచ్చితంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.